MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. మరి కాసేపట్లో ఏపీ మంత్రిమండలి సమావేశం కాబోతోంది. అమరావతి 2వ దశలో 44,000 ఎకరాల ల్యాండ్ పోలింగ్ ద్వారా సేకరించే అంశంపై చర్చించే అవకాశం ఉంది. ఇటీవల SIPB సమావేశంలో ఆమోదం తెలిపిన 19 ప్రాజెక్టులకు సంబంధించి 28,546 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలపబోతోంది మంత్రిమండలి. అమరావతిలోని 1,450 ఎకరాల్లో మౌలిక వసతుల కల్పనకు 1,052 కోట్లతో టెండర్లు పిలిచే ఫైల్కు ఆమోదం తెలపనుంది. రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులు, ఏడాది పాలన, సంస్కరణలపై చర్చిస్తారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీపై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. జగన్ రెంటపాళ్ల పర్యటనపై కేసు నమోదు చేశామన్నారు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. జగన్ కారు ఢీకొట్టడంతో చీలి సింగయ్య అనే వైసీపీ కార్యకర్త చనిపోయాడు. సింగయ్య భార్య చీలి లూర్తు ఫిర్యాదుతో కారు డ్రైవర్ రమణారెడ్డి, మాజీ సీఎం జగన్, PA నాగేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, పేర్ని నాని, విడతల రజనీపై కేసు నమోదు చేశామని చెప్పారు. విచారణ అనంతరం నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రైవర్ రమణారెడ్డిని ఇప్పటికే విచారించారు పోలీసులు. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రులు పేర్ని నాని, విడదల రజని పిటిషన్ దాఖలు చేశారు. జగన్ పల్నాడు జిల్లా పర్యటనలో తమపై నమోదైన కేసులో చర్యలు తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇద్దరి పిటిషన్లను విచారించనుంది ఏపీ హైకోర్టు. సింగయ్య అనే కార్యకర్తను జగన్ కారు ఢీకొట్టినప్పుడు నాని, రజని అదే కారులో ఉన్నారని పోలీసులకు ఫిర్యాదు అందింది. అమరావతి రాజధాని మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సజ్జలపై వచ్చిన ఫిర్యాదుతో తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిర్యాదు ఇచ్చిన టీడీపీ నేత కంభంపాటి శిరీష నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు శిరీష. సజ్జల క్వాష్ పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. తాడేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుపై హైకోర్టును ఆశ్రయించారు సజ్జల రామకృష్ణారెడ్డి. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారని సజ్జలపై కేసు నమోదైంది. సజ్జల క్వాష్ పిటిషన్పై విచారించి తీర్పివ్వనుంది ఏపీ హైకోర్టు. లిక్కర్ కేసులో నిందితుల బెయిల్ పై ఇవాళ విచారణ జరగనుంది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, దిలీప్, చెవిరెడ్డి, వెంకటేష్ బెయిల్ పిటిషన్లపై విచారించనుంది. బెయిల్ పిటిషన్లపై విచారించనున్న ఏసీబీ కోర్టు చెవిరెడ్డి, మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్ను పరిశీలిస్తోంది. లిక్కర్ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే మోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది సిట్. నూనె శ్రీధర్ ఏసీబీ కస్టడీ విచారణ ఇవాల్టితో ముగియనుంది. కాళేశ్వరం అవినీతి సంబంధ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పెట్టినట్టుగా గుర్తించారు. బ్యాంకుల్లో నూనె శ్రీధర్కు చెందిన బంగారం, ఆస్తి పత్రాలను గుర్తించారు ఏసీబీ అధికారులు. కస్టడీ విచారణలో భాగంగా సుమారు 5 కోట్లకు పైగా విలువ చేసే అక్రమాస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే 200 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు ఏసీబీ అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారు శ్రీధర్. కర్నూలు జిల్లాలో జరిగిన సర్వేయర్ తేజేశ్వర్ హత్యపై కొనసాగుతోంది పోలీసుల దర్యాప్తు. మృతుడి భార్య ఐశ్వర్య, అత్త సుజాత, మరికొంతమందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. ఇంకా పరారీలోనే ఉన్నాడు హత్య ఘటనలో కీలక సూత్రధారి తిరుమలరావు. హత్యకు ప్రధాన కారణం భార్య ఐశ్వర్య, బ్యాంక్ మేనేజర్ తిరుమలరావు మధ్య వివాహేతర సంబంధంగా అనుమానిస్తున్నారు. పెళ్లి తర్వాత తిరుమలరావుతో ఫోన్ చాటింగ్, వందల సంఖ్యలో కాల్స్ కొనసాగించింది ఐశ్వర్య. తేజేశ్వర్ కిడ్నాప్, హత్య ఘటనపై పూర్తి ఆధారాలు సేకరిస్తున్నారు పోలీసులు. గాంధీభవన్లో ఇవాళ కీలక సమావేశాలు నిర్వహిస్తోంది టీపీసీసీ. మరి కాసేపట్లో పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీ కాబోతోంది. అనంతరం పీసీసీ అడ్వైజరీ కమిటీ భేటీ కానుంది. మధ్యాహ్నం తర్వాత టీపీసీసీ కొత్త ఉపాధ్యక్షులతోటి సమావేశం ఉంటుంది. కొత్తగా నియమితులైన నేతలకు నియామక పత్రాలు అందజేస్తారు. తెలంగాణలో రైతు భరోసాపై విజయోత్సవ సభలకు సిద్ధమైంది కాంగ్రెస్. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సెక్రటేరియట్ దగ్గర భారీ సదస్సుకు ప్లాన్ చేసింది. గాంధీ విగ్రహం దగ్గర 1000 మందితో సదస్సు ఏర్పాటు చేస్తోంది. ఈ సదస్సుకు సీఎం రేవంత్ సహా మంత్రులు హాజరవుతారు. రాష్ట్ర వ్యాప్తంగా మండల, గ్రామ స్థాయిలోనూ సంబరాలు జరపాలని ఇప్పటికే పిలుపునిచ్చింది ప్రభుత్వం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే 10ల సంఖ్యలో సాక్షుల వాంగ్మూలం సేకరించిన సిట్ అధికారులు ఇవాళ మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ వాంగ్మూలం రికార్డు చేసేందుకు రెడీ అయ్యారు. మరి కాసేపట్లో ఈటెల వాంగ్మూలం ఇచ్చేందుకు సిట్ ఆఫీస్కి వెళ్తారు. అదే కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం వాంగ్మూలం ఇచ్చే అవకాశం ఉంది. నెలాఖర్లోపు కాళేశ్వరం కమిషన్ కోరిన వివరాలు అందిస్తామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వ కేబినెట్లో కాళేశ్వరంపై చర్చ జరిగిందని ఒకసారి, జరగలేదని మరోసారి కేసీఆర్, మాజీ మంత్రులు చెబుతున్నారని తెలిపారు.
కేబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన అన్ని వివరాలు బయటికి తీస్తామని చెప్పారు పొంగులేటి. సబ్ కమిటీ రిపోర్ట్ కేబినెట్ ఆమోదం పొందిన తర్వాత ఆనాటి పనుల్లో అమలు చేశారా లేదా అనేది బయటికి తీస్తామని స్పష్టం చేశారు ఆయన. హైదరాబాద్ గచ్చిబౌలిలోని కమర్షియల్ స్థలం గజం 2,22,000 రూపాయలు పలికింది. హైదరాబాద్ పరిధిలోని హౌసింగ్ బోర్డు స్థలాల వేలం ప్రక్రియను కేపీహెచ్బీలో నిర్వహించగా 53 మంది పోటీదారులు పాల్గొన్నారు. గచ్చిబౌలిలో 4 స్థలాల్ని వేలం వేయగా అన్ని అమ్ముడుపోయాయి. కుక్కల పార్కును ఆనుకుని ఉన్న 1,487 చదరపు గజాల స్థలం గజం 1,20,000గా నిర్ణయించగా వేలంలో అది 2.22 లక్షల చొప్పున 33 కోట్ల ధర దక్కించుకుంది. చింతల్లో ఎంజీఐ 10 స్థలాలకు గాను 3, బాచుపల్లిలో 8 ప్లాట్లను వేలం వేయగా 4 అమ్ముడుపోయాయి. వేలం ద్వారా ప్రభుత్వానికి 65 కోట్ల ఆదాయం సమకూరింది. శ్రీశైలంలో బుల్లెట్లు ఉండడంపై స్పందించారు ఆత్మకూరు డీఎస్పీ రామాంజీ. ఏఆర్ కానిస్టేబుల్ దగ్గర బుల్లెట్లున్నట్లు గుర్తించామన్నారు. వాసవి సత్రం దగ్గర భోజనానికి వెళ్తూ బుల్లెట్లు మర్చిపోయినట్లు చెప్పారు. ఉన్నతాధికారులకు భయపడి బుల్లెట్లు మర్చిన సంగతి చెప్పలేదన్నారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ. తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, నిజామాబాద్ సహా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది. అప్రమత్తంగా ఉండాలంటూ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 5 గేట్లెత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ఫ్లో 43,000 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 57,907 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 318 మీటర్లు కాగా ప్రస్తుతం 317 మీటర్లు ఉంది. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 48,676 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా ఉండగా అవుట్ఫ్లో లేదు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 857 అడుగులకు చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215 టీఎంసీలకు గాను ప్రస్తుతం 99 టీఎంసీలుంది. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు భక్తులు. నిన్న శ్రీవారిని 84,000 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4,72,00,000. పసిడి ప్రియులకు స్వల్ప ఊరట లభించింది. అంతర్జాతీయంగా ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ దేశీయంగా పసిడి ధరలు తగ్గాయి. హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,02,050 రూపాయలుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర 1,10,000 రూపాయలు పలుకుతోంది. బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చెన్నయ్య, అతని అనుచరుడు దుర్గం సుధాకర్లపై వేసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్లో ఆరిజిన్ డైరీ ఆధ్వర్యంలో వెలిశాయి ఈ ఫ్లెక్సీలు. మానవ రవాణా అక్రమ కేసులో ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే అనుచరుడు దుర్గం సుధాకర్ అరెస్ట్ అయ్యాడు. మహిళలను వేధిస్తోన్న ఇలాంటి వారిని ఊరికే వదలొద్దు అంటూ ఫ్లెక్సీల్లో ప్రస్తావించారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి ఈ ఫ్లెక్సీల వీడియోలు. జీతం ఇవ్వలేదని నాగ్పూర్లో 2 ట్రక్కులను తగలబెట్టాడు డ్రైవర్. వైద్యనాథ్ చౌక్ వద్ద ఉన్న నగరపాలిక వర్క్షాప్ ఎదుట నిలిపి ఉంచిన 2 ట్రక్కులకు డ్రైవర్ నిప్పు పెట్టాడు. డ్రైవర్ ఆకాష్ టేకామ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు పోలీసులు. అతను నాగ్పూర్ సమీపంలోని బెలతరోడి ప్రాంతానికి చెందినవాడు. మద్యం మత్తులోనే ట్రక్కుల క్యాబిన్లో పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది గంటపాటు శ్రమించి మంటల్ని అదుపు చేశారు. ఇరాన్ దాడుల తర్వాత భారత విమానయాన సంస్థలు అలర్ట్ అయ్యాయి. పశ్చిమాసియా, అమెరికా తూర్పు తీరము, యూరోప్ దేశాలకు విమాన రాకపోకల్ని ఆపేసినట్టుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. క్రమంగా విమానాలను తిరిగి నడుపుతున్నట్టుగా ఇండిగో చెప్పింది. పశ్చిమాసియాలో క్రమంగా ఎయిర్పోర్ట్లు తెరుస్తున్నారని ఇండిగో అంటోంది. పరిస్థితులను నిశ్చితంగా పరిశీలిస్తున్నామని చెప్పాయి విమానయాన సంస్థలు. పశ్చిమాసియాలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రయాణికుల భద్రత తమకు అత్యంత ప్రాధాన్యమని ఆయన చెప్పారు. ప్రయాణికులకు అసౌకర్యాన్ని సాధ్యమైనంతగా తగ్గించాలన్నదే తమ ప్రయత్నమని రామ్మోహన్ నాయుడు చెప్పారు. తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబినేషన్లో ఒక సినిమా చేస్తున్నారు సూర్య. ఇటీవల ప్రారంభమైన ఈ మూవీ తొలి షెడ్యూల్ యాక్షన్ సీన్ని చిత్రీకరిస్తున్నారు. సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తోన్న ఈ సినిమాలో రాధికా శరత్ కుమార్, రవీనా టాండన్లు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ప్రజెంట్ మెటర్నిటీ బ్రేక్లో కియారా అద్వానీ ఆల్రెడీ రీఎంట్రీ ప్లాన్స్ మొదలుపెట్టారు. లాంగ్ బ్రేక్ తర్వాత ఒక బయోపిక్తో మళ్ళీ ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. బాలీవుడ్ లెజెండరీ హీరోయిన్ మీనా కుమార్ ఈ పాత్రలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ బ్యూటీ. ఈ సినిమా 2026లో సెట్స్ మీదకి వెళ్ళనుంది. ఇంగ్లాండ్, భారత్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్లో ఇరు జట్లను విజయం ఊరిస్తోంది.
ప్రత్యర్థి ఎదుట భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా 4వ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లీష్ జట్టు వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఆట ఆఖరి రోజు టీమిండియా విజయానికి 10 వికెట్లు అవసరం కాగా ఆతిథ్య జట్టుకు 350 పరుగులు కావాల్సింది. 5వ రోజు మ్యాచ్ మరింత రసవత్తరంగా మారనుంది. 4వ రోజు రెండో ఇన్నింగ్స్ లో భారత్ 96 ఓవర్లలో 364 పరుగులకు ఆల్అౌట్ అయింది. కేఎల్ రాహుల్ సెంచరీ చేయగా తొలి ఇన్నింగ్స్ లో సెంచరీ హీరో రిషబ్ పంత్ మరోసారి అదే ఫీట్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. Asali masala MDH